వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పీఠాపురంలో ఏం నడుస్తోంది? ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? మహా అయితే గెలుపు పవన్ దా లేక వంగ గీతదా అనే చర్చ నడుస్తోంది. కానీ అలా జరగడం లేదు. అక్కడ పీఠాపురం గెడ్డపై ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అదే నెంబర్ ప్లేట్స్ రగడ. అవును, పిఠాపురంలో ఇప్పుడు ఇదే టాపిక్ పై రచ్చ కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే గారి తాలూకా అని ఓ నెంబర్ ప్లేట్, కాబోయే డిప్యూటీ సీఎం గారి తాలూకా ఇది మరో నెంబర్ ప్లేట్. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో కనిపిస్తున్న చిత్రాలు ఇవి. ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో విధంగా చూపిస్తున్నారు. నిజానికి పవన్ కు యూత్ లో కాస్త ఫాలోయింగ్ ఎక్కువే. వారు తమ అభిమానాన్ని వారి వారి ఇంట్రెస్ట్లకు తగ్గట్టుగా చూపిస్తున్నారు. గెలిచేది జనసేన అంటూ ఏకంగా స్టిక్కర్ వార్ మొదలు పెట్టారు జనసేన అభిమానులు. మరి జనసేన మొదలు పెట్టాక వైసీపీ వారు ఊరుకుంటారా? తాము కూడా తగ్గేదేలే అంటూ కాబోయే డిప్యూటీ సీఎం తాలూకా అంటూ మొదలు పెట్టారు. కార్ల వెనక బండి నెంబర్ ప్లేట్స్ పై స్టిక్కర్స్ అతికిస్తున్నారు. ఇప్పుడు ఇరు వర్గాల స్టిక్కర్ల రచ్చకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి సంబంధించి న్యూ టీవీ తెలుగు పిఠాపురంలో కొంతమంది అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికల ఎలక్షన్ అయితే జరగడం జరిగింది. ఇంకా రిజల్ట్ జూన్ 4 చూడబోతున్నాం. అయితే పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలో చాలా కీలకంగా మారింది. ఈ లెక్కలో చూసుకుంటే ప్రస్తుతం వివాదాత్మకంగా జరుగుతున్న విషయం పిఠాపురంలో జరుగుతుంది. అంటే రిజల్ట్ రాకుండా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పాలిక అని చెప్పి జనసేన వాళ్ళు, అదేవిధంగా వైసీపీ తరఫున డిప్యూటీ సీఎం వెంకటేష్ గారు అని చెప్పి వాళ్ళే నెంబర్ బోర్డులో వేసి జరుగుతున్నారు. దానిపై తీసుకున్నారు నెంబర్ బోర్డులు అంటే అది పిఠాపురం పెద్ద ఏం లేవండి. అంటే మొన్న బైక్లే ఆఫ్ చేశారండి. బైక్ ఒక 175 బైకుల దాకా సీజ్ చేశారండి పోలీసు వాళ్ళు నెక్స్ట్ డే. అయితే ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి బోర్డులు ఒక ఆయన జనరల్ గా అది సోషల్ మీడియాలో పెట్టాడు. అప్పుడు కాకినాడలో ఎక్కడో ఆయన పెడితే అది ఇక్కడ వైరల్ గా మారింది. అది అయితే పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా 50,000 మెజారిటీతో అయితే గెలుస్తారండి. అది సీఎం అన్నది అది తర్వాత విషయం అండి. అదండి ఖచ్చితంగా అయితే ఈసారి సీఎం ఈ టర్మ్ లో సీఎం అవుతారా లేకపోతే నెక్స్ట్ టర్మ్ లో అవుతారా అన్నది అది తర్వాత విషయం అండి, సెకండరీ అండి. ఎమ్మెల్యేగా అయితే మాత్రం 50,000 మెజారిటీతో పక్కా గెలుస్తారండి. అదేం లేదు సార్, అంతేం లేదండి. అంత వివాదాస్మతంగా గొడవలు గట్రా ఏం జరగట్లేదండి, ఏం లేవండి. అన్ని రూమర్స్ అండి. పిఠాపురంలో చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన ప్రాంతంగా పిఠాపురం నియోజకవర్గం ఉంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ అయితే జరగడం జరిగింది. రిజల్ట్ రాకముందే ఇంకా అప్పుడే పిఠాపురంలో చాలా మంది స్థానికులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి జనసేన వాళ్ళు, అదేవిధంగా వంగగీత డిప్యూటీ సీఎం వంగగీత గారు అని చెప్పి వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏముందని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని నమ్మకం ఉంది కానీ ఎమ్మెల్యే గారు తాలూకా అని పెట్టుకున్నారు. మీరు పెండిన తర్వాత కూడా ఎమ్మెల్యే కింద 5 కార్లు తిరిగాను. ఎమ్మెల్యే బోర్డు 5-6 కార్లు తిరిగి మరి అన్ని కార్లు ఉన్నాయండి. మరి ఆయనకి అన్ని కార్లు తిరగాల్సిన పనే ఉంది. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అని బోర్డు ఉండి కార్లు మొత్తం 4-5 పిఠాపురంలో తిరిగి అప్పుడు ఎవరు అడగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగ్గుతారని దేమో జనాల్లో ఉంది, ఆయన అభిమానులకు ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు తాలూకా పెట్టుకున్నారు. తప్పేం లేదు కదా సార్. బండికి కావాల్సిన స్టిక్కరింగ్ కాదు కదా, లైసెన్స్ సీపుకు కట్ట ఉందో చూసుకోవాలి. స్టిక్కరింగ్ తో పనే ఉంది. మనం వచ్చిన స్టిక్కరింగ్ చేయించుకున్న తప్పేం కాదు కదా. ఏ పార్టీకి మీరు నెగ్గుతారు? కంపల్సరీ గ్లాస్ గుర్తే సార్. 50,000 పైన అండి. చూసినట్లయితే అమ్మ ప్రస్తుతానికి ఎలక్షన్ అయితే జరగడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం చాలా కీలకంగా మారింది. అయితే ఒక పక్కన మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి జనసేన వాళ్ళు చక్కెర బోర్డులో తిరుగుతున్నారు. అదేవిధంగా వైసీపీ తరఫు నుంచి డిప్యూటీ సీఎం వంగగీత గారు చెప్పి వాళ్ళు స్టిక్కర్లు తగ్గి తిరుగుతున్నారు. ఏ పార్టీ నెగ్గబోతుంది? ఆ స్టిక్కర్లో కలకలం ఏంటి అన్నది ఏముందండి, ఎలాగో నెగ్గుతారు నమ్మకం. రెండోది అభిమానం. దాని గురించి అందరూ అభిమానం తెలియజేసుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్. మరి ఒక మహిళగా మీరు మరి వంగగీత గారికి ఒకసారి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే చేశారు ఇక్కడ. చేశారు, బాగానే చేశారు ఆమెనే. ఇప్పుడు అంతా కుర్రోళ్ళు మరి పవన్ కళ్యాణ్ అని కదా ఉన్నారు. ఇక్కడైతే పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలో చూసినట్లయితే ఒక పక్క పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి జనసేన వాళ్ళు, అదేవిధంగా వైసీపీ సంబంధించి డిప్యూటీ సీఎం వంగగీత గారు అని చెప్పి పొలంలో వివాదాలు జరుగుతున్న నెంబర్ బోర్డు. దీనికి సంబంధించి మీ స్పందన, ఎవరు నెగ్గుతారని మీ ఉద్దేశం? పవన్ కళ్యాణ్ గెలుతారు. పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ నెగ్గుతారండి? ఒక 50. మరి గీత గారు మహిళ కదండి, మరి మహిళగా మీరు గీత గారిని ఒకసారి వేసాం, ఈసారి మటు పవన్ కళ్యాణ్ వేసామండి. పిఠాపురంలో ప్రస్తుతం చూసినట్లయితే నెంబర్ బోర్డు వివాదం చాలా కలకలాలు రేస్తున్నాయి. ఒక పక్కన ఇంకా రిజల్ట్ రాకుండానే ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి పవన్ కళ్యాణ్ తరపులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి వంగగీత గారి తరపున నెంబర్ బోర్డులు తీసుకుని తిరుగుతున్నారు. దీనిపై మీ స్పందన చెప్పండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే నెంబర్ బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారండి. ఖచ్చితంగా వస్తారు పవన్ కళ్యాణ్ గారు.
మరి గీత గారికి ఆల్రెడీ ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా చేశారు కదా, మరి ఆవిడకి చేసినా అండి మాకేం చేయలేదండి ఆవిడ అసలు ఎప్పుడు మాకు కనబడలేదు చేయలేదండి. దాని గురించి ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదండి. ఒక్కడుకున్న వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వమని చెప్పారండి. దాని గురించి ఆవిడ రాకూడదని మేము పవన్ కళ్యాణ్ రావాలని ఆయనకే వేసామండి ఓటు. నెంబర్ బోర్డులు కూడా అందుకనే నెంబర్ బోర్డులు కూడా అందుకే పెట్టి తిరుగుతున్నారండి. ఖచ్చితంగా ఆయన వస్తారండి. ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. వస్తే ఎంత మెజారిటీతో నెగ్గొచ్చమ్మా? 1,00,000 రావచ్చండి మెజార్టీ. ప్రస్తుతం పిఠాపురంలో చాలా కీలకంగా వివాదాలు జరుగుతున్నాయి. అయితే ఆ నేపథ్యంలో చూసినట్లయితే ఒక పక్కన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా చెప్పిన నెంబర్ బోర్డు, అదేవిధంగా వైసీపీ తరఫు నుంచి డిప్యూటీ సీఎం వంగగీత గారి తాలూకా చెప్పిన నెంబర్ బోర్డు వివాదాలు చాలా కలకలం చేస్తున్నాయి. దీనికి స్థానికులుగా మీ స్పందన ఏంటి? దీనికి ఏమీ లేదండి, వాళ్ళు కొద్దిగా కింద మీద పడుతున్నారు వాళ్ళు, అంతేగాని డిపార్ట్మెంట్ మీద బరువు పెట్టారు, దాని మీద గురించి తీస్తున్నారు కానండి. అలాంటిది ఏమి ఇక్కడైతే ఇబ్బంది ఎవరికి ఏమీ లేదు. అది డిపార్ట్మెంట్ మీద వచ్చిందనేసి తీసుకున్నారు. ఏదో కుర్రోళ్ళు కొంతమంది తెలియక వేయించుకుని అంటే మళ్ళీ తీసారు. డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత ఇక్కడ అల్లరు కానీ ఇల్లర్లు కానీ అలాంటివి ఏమి జరగవండి, ఉండవండి. పిఠాపురం నియోజకవర్గం అలాంటిది ఏమి ఉండదండి. ప్రస్తుతానికి ఏ పార్టీ నెగ్గబోతుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పార్టీ నెగ్గుతుందండి. ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారండి ఆయన? ఆయన ఏదో చేస్తా అంటాడు కదండి, ఒక 500 కోట్లు తెచ్చి ఇక్కడ. అదే దాని గురించి మేము అందరూ కలిపి వన్ సైడ్ గా చేసినట్టు చేసాం. ప్రస్తుతం పిఠాపురంలో చూసినట్లయితే ఇంకా రిజల్ట్ రాకుండానే ఒక పక్క పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి జనసేన, మరో పక్కనేమో మా డిప్యూటీ సీఎం గారి తాలూకా వంగగీత గారి తాలూకా అని చెప్పి వైసీపీ తరఫున బోర్డు తగిలించి తిరుగుతున్నారు. దానిపై ఏమీ లేదని కుర్రోలు అలా పెట్టుకున్నారు తప్ప డిపార్ట్మెంట్ కి దీనికి సంబంధం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే బాగా చేస్తుందండి. ఇది వన్ సైడ్ లాగా బాగా చేశారు అందరూ. ఇక్కడ నెగ్గడం అయితే ఖాయం జనసేన, పవన్ కళ్యాణ్. ఎందుకంటే అంటే ఏమీ లేదండి, మామూలుగా కొత్తగా కావాలని మార్పు రావాలని అదండి. ఎంత మెజారిటీతో నెగ్గొచ్చంటారు పవన్ కళ్యాణ్ గారు? 30-40. ప్రస్తుతం పిఠాపురంలో చూసుకున్నట్లయితే ఒక పక్కన జనసేన తరపు నుంచి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి నెంబర్ బోర్డులు ఒకటి, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం వంగగీత గారు అంటే నెంబర్ బోర్డులు ఒకటి కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పిఠాపురం వాస్తవంగా మీకు స్పందన ఏంటి? అదే జనసేన వాళ్ళు జనసేన పార్టీకి వేసుకుంటారండి, వైఎస్ఆర్ పార్టీ వేసుకుంటారండి. దాని విషయం మరి మనకి ఏం తెలుస్తుంది. ప్రస్తుతం చాలా కలకలంగా రేపుతున్నాయి కదా నెంబర్ బోర్డులు, దానికి సంబంధించి రాసుకుంటారండి. ఆ పార్టీ వాళ్ళు మాది వస్తాను అలా అనుకుంటున్నారు, ఈ పార్టీ వాళ్ళు మాది వస్తాను వీళ్ళు అంటున్నారండి. మీ ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ నెగ్గబోతున్నారు? ఏమో ఏం చెప్తాండి, ఓటంటే విషయం ఏ పార్టీ తెచ్చిందంటే మన చేతిలో ఉంటుందండి. 54 ఊళ్ళు వేయాలా, 54 ఊళ్ళు మెజార్టీ ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ నెగ్గింది. మా అభిప్రాయం పరంగా ఎవరి పరంగా వాళ్ళు ఓటేసేవాడి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఓటేసేవాడి మేము. మీ ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ పిఠాపురం నియోజకవర్గం? పిఠాపురం నియోజకవర్గం అయితే మరి జనసేన రావచ్చని నేను అనుకున్నానండి, నా అభిప్రాయం. ఎన్నికలు అయితే ఓట్లు అయితే వేయడం జరిగింది. అదేవిధంగా రిజల్ట్ కోసం అందరూ కూడా ఉత్తర పత్రిక ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం చాలా కీలకంగా మారింది ఈ ఎలక్షన్ లో. అయితే ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని చెప్పి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి నెంబర్ బోర్డులు, అదేవిధంగా వంగగీత డిప్యూటీ సీఎం అని చెప్పి నెంబర్ బోర్డులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. దీనిపై స్థానిక ప్రజానికంగా పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఉంటున్నారు, దీనిపై మీ స్పందన అంటే అండి, ఇప్పుడు మనకి జూన్ 4 వరకు ఆగాలండి. అప్పుడు నెంబర్ బోర్డులు ఆళ్ళ పెట్టుకోవచ్చు, డిప్యూటీ సీఎం అని ఇళ్ళ పెట్టుకోవచ్చు అండి. ఇలాగలో ఇప్పుడు పెట్టి నెంబర్ బోర్డులు అన్ని కూడా కులం పిచ్చిపై పెట్టి బోర్డులు అండి, వాళ్ళు రాజకీయంగా పెట్టి బోర్డులు కదండి. అది ఏంటంటే అండి, ఒక ఓన్లీ మా కులం అని పెట్టుకుంటే బోర్డులు తప్ప ఈ ప్రజలకు ఏదో ఉపయోగపడే బోర్డులు కదయ్యి, లేదా పెద్దల రచన పెట్టి బోర్డులు కదండి. ఆ స్పందన అదండి. ఏ పార్టీ నెగ్గుతుంది అంటారు? ఏ పార్టీకి వెళ్తుంది అనుకుంటే అండి, ఇప్పుడు మా లెక్క ప్రకారంగా మేడం గారు వస్తారని అనుకుంటున్నామండి. అలాగే వాళ్ళ లెక్క ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకుంటున్నారు. కానీ ఎవరు గెలిచినా తీర్పు వచ్చే వరకు ఆగడం అందరికీ మంచిదండి. ఈ లోగలో బోర్డులు పెట్టుకుని ఒకరు దెబ్బలాడుకోవడం, మా పార్టీ వద్దని వాళ్ళు మా పార్టీ వద్దని వెళ్ళి అనుకోవడం ఇది మామూలుగా మన దేశంలో ఎక్కడ లేదండి. ఇది ఓన్లీ మన పిఠాపురంలోనే ఉంది. ఇది మన లౌకిక రాజ్యం అండి. ఇది కులాలుగా ఉండే రాజ్యం మనది, కులాలుగా చూసే రాజ్యం కాదు మనది. ఇది లౌకిక రాజ్యం అండి, మన లౌకిక దేశం అండి మనది. అలా అనుకుంటే ఇలాగ ఉండాలి తప్పండి మా కులం అనే పిచ్చి పోవాలండి. ఇది కులపరంగా రావడం కూడా కారణం కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే పిఠాపురానికి ఈ కుళ్ళు పట్టిందండి అని నేను అనుకుంటున్నానండి.